హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఏమండి, 50 సంవత్సరాలు చరిత్ర కలిగిన లింగయ్య చట్నీతో మీ ముందుకు వచ్చానండి ఇవాళ. ఇది తిరుపతిలో మంచి ఫేమస్ అండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఏ బాండలో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలండి, వేయించుకున్న పప్పులు, కారం అండి, నేను చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను, కొంచెం చాలండి చింతపండు. సరిపడా ఉప్పు. దీని పేరు మామూలుగా లేదండి, లింగయ్య హోటల్ లింగయ్య చట్నీ అంటే తిరుపతిలో మంచి పేరండి. ఇంకా చాలా ఊర్లో కూడా బాగా ఫేమస్ అయింది ఈ చట్నీ అంటే. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి చల్లారాక మిక్సీకి వేద్దాం. ఇప్పుడు వేరే పాన్ పడుతుంది, మళ్ళీ కొంచెం ఆయిల్ అండి, 1 స్పూను 2 స్పూన్లు అలా నూనె, 2 స్పూన్లు మినప్పప్పు, ½ టీ స్పూన్ అండి జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగవండి. ఇదేనండి, ఇది చక్కగా మాడిపోకుండా చూసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇది కూడా చల్లారాక మిక్సీకి వేద్దామండి. ఎలా నేను చూపిస్తాను ఇప్పుడు. ఇంకోండి చక్కగా వేగిపోయింది మినపప్పు అంతా. ఇంకోండి చట్నీ వేసుకున్నాం కదా, తర్వాత మనం వేయించుకున్న మినపప్పు అవి కూడా వేసుకుందామండి మిక్సీకి. ఇదిగోనండి మినపప్పు, మన కరివేపాకు అవి వేసుకున్నాం కదా. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే జారుగా కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇదిగోండి దీని టేస్ట్ అంతా ఇదేను. చక్క అంతా కలుపుకొని, ఇదేండి మనం లాస్ట్లో వేసుకున్న పొడేనండి దీనికి టేస్టు. అది చక్క మాడిపోకుండా ఉంటే టేస్ట్ అయితే మామూలుగా దేని హోటల్లో తగ్గకుండా వస్తుందండి. ఇంత చూసి వెళ్ళిపోకండి లింగయ్య చట్నీ. ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ అండి. హాయ్ అండి, ఇదిగోండి లింగయ్య చట్నీ అండి. టిఫిన్లోకి చాలా టేస్టీగా ఉండే లింగయ్య చట్నీ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, ఏం మారదు. ప్లీజ్ లైక్ అండి.